ఇంజనీరో లాయరో అవ్వాలని కలలు కనేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సీతారాం టీ స్టాల్లో ఒక చిన్న జాబ్ వచ్చినా చాలనుకుంటున్నారు. మనల్ని ఎంతో ఇన్స్పైర్ చేసిన సీతారాం గారి జర్నీ ఆయన మాటల్లోనే చూద్దాం. హాయ్, హలో. మీ అందరికీ నేను సీతారాం గారిని తెలుసు, కానీ ఒకప్పుడు ఈ శివ జీవితం కొందరికీ తెలుసు. నాకు 6 ఏళ్ల వయసులో మా నాన్నగారు చనిపోయారు. పిల్లలందరూ పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వెళ్తూ ఉంటే నేను మాత్రం టీ గ్లాసులు పట్టుకొని అదే స్కూల్కి వెళ్ళేవాడిని. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు, కానీ ఇక్కడ మాత్రం ఎంత కష్టపడినా అంతంత బ్రతుకే. నమ్ముతారో లేదో 1500 కోసం ఊరు మొత్తం తిరిగాను, కానీ ఎవ్వడూ నమ్మలేదు. పైగా మా అమ్మ సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో పని చేస్తేనే ఇస్తా అన్నారు. అది కూడా తెల్ల కాగితం మీద వేలుముద్ర వేయించుకొని మరి. ఫైనల్గా టీ కొట్టు ఓపెన్ చేశాను, కానీ ఒక్కడంటే ఒక్కడు రాలేదు. అప్పుడు వచ్చాడు. ఎవరో కాదు, సీనా, మా అన్న. నాకు అర్థం కాదన్నా, ఒక ఆటో డ్రైవర్ కొడుకు డాక్టర్ అవుతానంటే మీరు నవ్వేస్తారు. కూరగాయలు అమ్ముకునే అమ్మాయి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తానంటే మీరు ఎగతాలు చేస్తారు. కుట్టు మిషన్లు కుట్టుకునేవాడి కొడుకు సినిమాలు తీస్తానంటే మీరు ఎటకారం చేస్తారు. ఆఖరికి నాలాంటి టీ అమ్ముకునేవాడు ఇలాంటి స్టేజ్కి వచ్చి మాట్లాడాలని కనీసం కళ కూడా కనకూడదా? కళలు కూడా కనకూడదా? కళలు కూడా కోట్లు ఉంటేనే కనాలా? నాలాంటోడు కనకూడదా? మా బతికింతేనా? మేము ఎదగకూడదు కదా? అప్పుడే కదా మా బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి తెలియని ఒక రాక్షస ఆనందం వస్తుంది. మేము వాళ్ళకన్నా తక్కువ పొజిషన్లో ఉండాలి కదా. పోనీ ఏమైనా సపోర్ట్ చేస్తారా? లేని పోని ఉచిత సలహాలు. హలో ఆంటీస్ అండ్ అంకుల్స్, మీ అమూల్యమైన సలహాలు మీ దగ్గర పెట్టుకోండి. పిల్లల మీద రుద్దకండి. నువ్వు గెలవనంత వరకు నువ్వు ఏం చెప్పినా అది చెత్తే. వన్స్ నువ్వు గెలిచాక చెత్త చెప్పినా అది చరిత్రే. సీఎం అయినా పిఎం అయినా ఎవరి రోజైనా మొదలయ్యేది ఈ చాయ్తో. ఈ పని గొప్పది, ఆ పని గొప్పది అని ఏదీ లేదు. కష్టపడి పని చేస్తే ఏ పనైనా గొప్పది. జీవితం ఎప్పుడు అలానే వెళ్తుంటే బోర్ కొట్టేస్తుంది. ఐ లైక్ బీయింగ్ సర్ప్రైజ్డ్, ఐ లైక్ బీయింగ్ ఛాలెంజ్డ్. సో ప్రాబబ్లీ ఎస్. 10,000 ఉన్న నా నెల టర్న్ ఓవర్ని 10 లక్షలు చేశాను. దానికి కారణం నా కృషి, నా పట్టుదల మాత్రమే. ఫైనల్ గా ఒక మాట, మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. అందుకే ఒక ఆవగింజ ఎప్పుడు నా జేబులో పెట్టుకుని తిరుగుతుంటాను. Kill them with your smile, bury them with your success. అంటే చంపేటప్పుడు కూడా నవ్వుతూ చంపాలి. ఎవడు? అరే మామా, డించిక భలే ఫేమస్ అయిపోయారా గోవాలో కూడా. అన్న నన్ను వీడిని సెపరేట్ గా పెట్టి నన్ను ఒకటే చోటొద్దు. మిమ్మల్ని సీమంతం చేయడానికి తీసుకురాలేదురా, మరి మిమ్మల్ని వేసేయడానికి తీసుకొచ్చాం. ఎలాగో ఏసీఆర్ ఫిక్స్ అయ్యారు, అదేదో సెపరేట్ గా పెట్టేసేయండి అన్న. వీడితో మాత్రం వద్దు. అంతేలేరా, డబ్బులు చూడగానే బాగా టెంప్ట్ అయ్యాం. ఇంకా చంపేద్దామన్నా. నా కృషి నాకు రగ్గాడు ఫోన్ చేసి మొత్తం చెప్పాడు. ఎవడ్రా టెంప్ట్ అయింది? నువ్వు డబ్బు చూడగానే టెంప్ట్ అయ్యి అమ్మకు ఆపరేషన్ అని చెప్పి గోవాకి చెక్కేశావు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? గోవా అంటే బీచ్ మందే కాదురా, హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అమ్మకి బాగానే రికవర్ అయింది, డబ్బులు కూడా సెట్ అయ్యలే. అయినా సీతారాం టీ స్టాల్ ఏంట్రా? త్రిబులార్ అని పెట్టాల్సింది. అసలు ఆస్కార్ కూడా వచ్చింది. త్రిబులార్ ఏంట్రా? త్రిబులార్ అన్నా, రెస్పెక్ట్ ఎక్కడ? రెస్పెక్ట్ ముందు నువ్వు రెస్పెక్ట్ అవడం నేర్చుకో. ఇప్పుడు మా వాడు విశాల్ షాప్ ఓనర్ కాదు, సీతారాం టీ స్టాల్ ఓనర్. ఓనర్ ఏంట్రా? ఇప్పుడు నేను చెప్తా విను. ఈ సీతారాం పేరేంటి? నా పేరు శివ అయితే. అన్నా అసలు పేరు సీతారాం రా. ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ బ్యాడ్ ఎందుకు చేయాలని పేరు మార్చుకున్నాలే. నీకేమన్నా ప్రాబ్లమా? కొమరం భీమ్ అని కూడా పెట్టుకున్నా, నాకేం ప్రాబ్లం లేదు. సీతారాం ఫిక్స్. సీతారాం టీ స్టాల్ పెట్టే. అన్ని చోట్ల నీ ఫోటోలే ఉన్నాయి, అన్నది పేరు ఒకటే ఉంది. అసలు ఇదే ఉందన్నా. త్వరలోనే సక్సెస్ పిక్స్ అనే షోకి వెళ్తున్నానన్నా. అక్కడికి వెళ్ళి అందరి ముందు అన్నని పిలిస్తే